అర్థాలని అట్లాంటి పదాలను వాడుతూ మాకు ఒక మంచి స్టోరీ మీరు చెప్తూ చాంపియన్ యొక్క అర్థాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటూ వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్, కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఇది చాంపియన్ మీనింగ్ సార్. పదానికి ఒక మోటివేషన్ లాగా చెప్తుంటే టైగర్ నుంచి వచ్చే వాయిస్ లెక్క ఉంటుంది. టైగర్ వెంకట సార్ చెప్పింది చాంపియన్ ప్రతి ఒక్క పదం. సి ఫర్ క్రియేటర్. మనం ఒక బిజినెస్ ని క్రియేట్ చేసుకోవాలి, చేసుకుని దాన్ని చేయాలి. ఎలాంటి పెట్టుబడి లేని బిజినెస్ ఇది. ఎక్కడ ఎవరు మోసాలంటే ఉండవు. మనం ఎట్లా చేసుకుంటాం అనేది క్రియేట్ ప్రతి ఒక్కదాన్ని సృష్టించుకోవాలి. మనం ఇంతకుముందుకు ఒకలా ఉన్నాం, ఇంతకుముందుకు వేరేలా ఉండి ఇప్పుడు ఇలాకి వచ్చి కొంత మార్చుకోవాలి. రోజు మార్నింగ్ జూమ్ 4 గంటలకు ఉంటుంది, ఆ టైంకి అటెండ్ కావడం. ఇంతకుముందుకు ఎలా ఉన్నా నడిచింది, కానీ కొంత మనం ఒడిదుడుకు తట్టుకునే శక్తి నేర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరు క్లారిటీ చెప్పింది సార్. ఏంటంటే ఇక్కడ స్విచ్ చేస్తే మన ఇంట్లో వెలుతురు వస్తుంది, ఇక్కడ స్విచ్ చేస్తే మన వీధంతా వెలుతురు వస్తుంది, ఇక్కడ స్విచ్ చేస్తే ఊరంతా వెలుతురు వస్తుంది, ఇక్కడ స్విచ్ చేస్తే ఆ దేశం అంతా వెలుతురు వస్తుంది. అంటే మీ యొక్క కలెక్షన్ ఎంతవరకు ఇచ్చాము. వైరింగ్ టుగెదర్, ఫైరింగ్ టుగెదర్, వైరింగ్ టుగెదర్ అంటే మన కలెక్షన్ అనేది ఎంతవరకు ఉన్నది, అక్కడ వరకు క్రియేషన్ అయిపోతుంది. క్రియేటర్ అనేది అట్లా ఉండాలని సార్ క్లియర్ చెప్పారు. కాకపోతే కొంచెం యాడ్ చేసి నేను అంటే లీడర్ అనేవాడు ఎప్పుడు నిరంతరం క్రియేటర్గా ఉండాలి. మనం ఒక ఎంఎస్ఆర్ ఎప్పుడు చెప్తుంటాడు, ఒక దీపం 1,00,000 దీపాలు వెలిగిస్తుంది. అంటే మనకు లీడర్ ఒక క్వాలిటీ ఉంటేనే దానికి సాధ్యం అనేది క్లారిటీగా చెప్పింది సార్. ఇట్స్ ఫర్ ఆనెస్ట్, నిజాయితీగా ఉండాలి. ఈ బిజినెస్లో ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నువ్వు నిజాయితీగా ఉంటే నీ టీం నిజాయితీగా నిలబడుతుంది. తప్పుడు మార్గంలో వెళ్తే నీ టీం కూడా తప్పుడు మార్గంలో వెళ్తుంది. ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. తొందరగా గెలవాలనే ఉద్దేశంతో తప్పుడు పనులు చేయకూడదు. టీంలో క్రాసింగ్లు ఇలాంటివి చేయకూడదు అనేది ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. టీంలో ఎలాంటి మోసాలు ఉండకూడదు, బిజినెస్లో ఎలాంటి మోసాలు ఉండవు. మనం నిజాయితీగా ఉండాలి, నిజాయితీతో వర్క్ చేయాలి. హెచ్ ఫర్ ఆనెస్టీ, నిజాయితీగా ఉండాలి. హెచ్ ఫర్ అంబిషన్, ఆశయం. బిజినెస్లో ఒక లక్ష్యంతో వర్క్ చేయాలి. ఏదైనా సాధించాలంటే బలమైన కోరిక ఉండాలి. సాధించగల సంకల్పం గట్టిగా ఉంటే సాధించగలం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దశరథ మాంజీ అని బీహార్లో ఒక గ్రామం నుండి వాళ్ళ గ్రామం నుండి పక్క గ్రామానికి వెళ్ళాలంటే 32 కిలోమీటర్ దూరం ఉంటుంది. మధ్యలో ఎత్తైన పర్వతం ఉంటుంది. ఆ పర్వతాన్ని ఎక్కే క్రమంలో వాళ్ళ భార్య జారి కింద పడి చనిపోతుంది. దశరథ మాంజీ ఒక మాట డిసైడ్ అవుతాడు, ఈ కొండను బద్దలు చేస్తా. డిసైడ్ అయ్యి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 22 సంవత్సరాలు ఆ పర్వతాన్ని చీల్చడం జరిగింది. అంటే ఒక ఆశయంతో పనిచేసిన ఆయన. ఈరోజు ఆయన లేకున్నా కానీ ఆ రాష్ట్రంలో ఆ రోడ్డుకు అతను పేరు పెట్టడం జరిగింది. ఆ రాష్ట్రంలో ఇచ్చే అవార్డుల పేరు మీద కూడా దశరథ మాంజీ అవార్డుగా వాళ్ళు ఇచ్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఏదైనా ఆశయంతో పనిచేయాలనేది అంబిషన్. ఏ ఫర్ అంబిషన్. ఇంకోటి ఎం ఫర్ మోటివేషన్, ప్రేరణ. ఈ బిజినెస్ చేయడానికి మనకు మంచి ప్రేరణ ఉండాలి. ఎవరో వచ్చి మోటివేషన్ చేస్తేనే మనం అప్పటికప్పుడు ఎగురుతాం. తర్వాత మళ్ళీ డల్ అయిపోకుండా మనం మోటివేషన్ చేసుకోవాలి. నిరంతరం మండుతూ ఉండాలి మనలో. అంబానీ కొటేషన్ ఉంటుంది, సాఫీగా వెళ్ళే త్రోవలో ఎవరు శిఖరాగ్రాలు చేరుకోలేదు, నిరంతరం జ్వలిస్తేనే చేరుకోగలరు. అంటే నిరంతరం మనలో జ్వలించాలి. ఇప్పుడు మనం ఏదో చేయాలన్న తపన మనలో ఉండాలి. ఎం ఫర్ మోటివేషన్. మన ఊరి కోసం చేస్తున్నాం, పిల్లల కోసం. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మనం పడ్డ బాధలు పిల్లలకు ఇవ్వకూడదనే మోటివేషన్తో ఉండాలి. ఎం ఫర్ మోటివేషన్. పి ఫర్ ప్యాషన్. ఈ బిజినెస్ ప్యాషన్గా చేయాలి. ఈ బిజినెస్లో నువ్వు చూస్తే ఒక రోల్ మోడల్గా అనిపించాలి. నీ మాట తీరు, నీ నడక టీంకి ఎప్పుడు రోల్ మోడల్గా నిలబడాలి. ఏంటంటే నీ డ్రెస్సే అడ్రస్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు డ్రెస్ ఎట్లా వేసుకున్నావు అన్న దాన్ని బట్టి నీ అడ్రస్ డిసైడ్ చేస్తుంది. డ్రెస్ అనేది నీట్గా ఉండాలి. ఒక వాచ్మెన్కి ఒక డ్రెస్ ఉంటుంది, ఒక బిజినెస్ మ్యాన్కి ఒక డ్రెస్ ఉంటుంది, ఒక
పోలీస్ ఆఫీసర్ ఒక డ్రెస్ ఉంటుంది. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ డ్రెస్ ఉంటుంది. మన డ్రెస్ మాత్రం నీట్గా ఉండాలి. ఎందుకంటే డ్రెస్సే మన అడ్వాన్స్ డిసైడ్ చేస్తుంది. ఇంకోటి ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి. లీడర్ అనేవాడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఫస్ట్ పోవడంతో చిరునవ్వుతో ఇస్తేనే సగం పని అయిపోద్ది. అవతల కొంచెం రియాక్ట్ అవుతారు. మనం డల్ ఫేస్తో ఉంటే వాళ్ళు కూడా డల్ ఉంటారు. అందుకే పీ ఫర్ ప్యాషన్తో ఉండాలి. ఐ ఫర్ ఇంటెలిజెంట్. టీంకి ఎప్పుడు నిరంతరం మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. టీంలో ఎప్పుడు ఎత్తుగడలు వస్తుంటాయి. కొత్త కొత్త ప్రణాళికలు కనుక్కోవాలి. సమస్యలు వచ్చినా కానీ నువ్వే ముందుండి ఆ సమస్యలు పరిష్కరించాలి. టీంలో లీడర్ నిలబడితేనే ఆ టీంలో సమస్యలు వచ్చినా నువ్వు సాల్వ్ చేస్తేనే ఇక లీడర్గా నిలబడదు. ఐ ఫర్ ఇంటెలిజెంట్. ఒకటి ఏ ఫర్ ఓరియంటెడ్. నీకు గోల్ పెట్టుకొని దానికోసం పనిచేయాలి. గోల్ దానికోసం వర్క్ చేయాలి. నిరంతరం దాని గోల్ కోసం పనిచేస్తుండాలి. మధ్యలో వచ్చే వాటి కోసం ఆలోచించకూడదు. ఫోకస్ ఎప్పుడు ఒకదాని మీద ఉండాలి. అర్జునుడు చిన్నప్పుడు వాళ్ళందరూ చిన్నప్పుడు ఆశ్రమాలలో ఉండేది. ఆశ్రమాలు ఉన్నప్పుడు అందరూ పండుకుంటారు. నైట్ రోజు పండుకుంటే అర్జునుడు మాత్రం బాణాలు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఆ టైంలో గురువు లేచి, చంద్రబాబు ఈ టైం ఇట్లా చేస్తున్నావు అంటే, ప్రాక్టీస్ చేస్తున్న గురువు అని ఆ గురువు ఇతను నేర్చుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఆయనకు వచ్చిన విద్యలన్నీ అతను నేర్పాడు అర్జునికి. అంటే నువ్వు నేర్చుకునే సిద్ధంగా ఉంటేనే గురువు కూడా సపోర్ట్ చేస్తాడు. అంటే ఎప్పుడు ఓరియంటెడ్ ఒకదానికి అంకిత భావంతో ఉండాలి. అదేవిధంగా ఎన్ ఫర్ నోబడి. ఎవరు ఊహించినంత స్థాయికి నువ్వు చేరుకోవాలి. విమర్శలకు కుంగకుండా, ప్రశంసలకు కుంగకుండా నువ్వు నీ గమ్యం చేరే వరకు ప్రయత్నాన్ని ఆపకూడదు. ఆమె ఛాంపియన్ అనుకున్నాం. ఇప్పుడు మన క్రికెట్లో మన వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయింది. ఆ టైంలో మన కెప్టెన్ చాలా సమస్యలకు ఇబ్బంది పాలైంది. ఇప్పుడు మాత్రం ఇండియా T20లో 20 సంవత్సరాల తర్వాత గెలిచింది. అదే విమర్శించిన వారు ఇది ప్రశంసలు ఇస్తారు. అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ నువ్వు నిలబడి ఉండాలి. ఓడిపోయినప్పుడు కృంగకుండా దాని నుండి గెలవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చివరి క్షణం వరకు. క్రికెట్లో కూడా చివరి బాల్ వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 6 కొట్టాల, సింగిల్ ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రయత్నం ఆపకుండా ఉంటారు. అంటే నిరంతరం ఇప్పుడు వాళ్ళు ఛాంపియన్ అయిపోయారు. ఇప్పుడు మన పేపర్లో ఛాంపియన్ అని ఇండియన్ కప్పు పట్టుకొని ఉంటారు వాళ్ళు. మనం కూడా ఛాంపియన్ నిలబడాలంటే ఓటమి కుంగకూడదు. విమర్శలకు వెనకడుగు వేయకూడదు. ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే మనం ఛాంపియన్ అంటారు. మనం కూడా ఛాంపియన్ నిలబడాలంటే ఇవన్నీ క్వాలిటీస్ నిలుపుకోవాలి. మనం ఛాంపియన్ మైండ్ సెట్ నిలుపుకోవాలి. ఏంటంటే ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ పోతుంటారు. అంతలో ఒక లగ్జరీ కార్ పోతుంటది. ఒక అతను ఏమనుకుంటాడు అంటే, ఈ బండికి నేను డ్రైవర్ అయితే బాగుండు అనుకుంటాడు. ఇంకో అతను ఈ బండికి ఓనర్ అయితే బాగుండు అనుకుంటాడు. అంటే మీరు చూసే దృష్టికోణం కరెక్ట్గా ఉండాలి. దృష్టి బాగుంటేనే సృష్టి బాగుంటుంది. మనం చూసే విధానం కరెక్ట్గా ఉండాలి. మన ఆలోచన విధానం మార్చుకుంటేనే బిజినెస్లో సక్సెస్ కాగలం. ఓకేనా మేడం? హలో, ఓకే సార్. వినపడుతుందా మేడం? వినిపిస్తుంది సార్, క్లియర్. ఓకే. ఛాంపియన్ మైండ్ సెట్తో నింపుకొని ముందడుగు వేస్తేనే మనం సక్సెస్ తీసుకోగలము. ప్రతి ఒక్కరు ఛాంపియన్ మైండ్ సెట్ నింపుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ గుడ్ మోటివేషన్ కూడా వచ్చింది. ప్రతిదానికి ఒక స్టోరీ ఎగ్జాంపుల్ గా తీసుకొని దాని మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. క్రియేటర్, హానెస్ట్, అంబిషన్, మోటివేషన్, ప్యాషన్, ఇంటెలిజెంట్, ఓరియంటెడ్, నోటెడ్, ఇలా ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క వర్డ్ తో, ఆ వర్డ్ కి ఒక్కొక్క మీనింగ్ తో, ఆ మీనింగ్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు మీరంతా ఛాంపియన్. సో నేను ఛాంపియన్ అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్.
ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నేను చాంపియన్ అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చాంపియన్ మీనింగ్ విన్నారు కదా. నేను చాంపియన్ 208 మెంబర్స్ ఉన్నారు. నేను చాంపియన్ అనుకునేవారు హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఉంటుంది టాపిక్. తర్వాత క్వశ్చన్ సెషన్ నడుస్తుందని ఒక 10 minutes ఇప్పుడు నడిచినటువంటి టాపిక్ మీద నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు మెసేజ్ లో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్రాండ్ వైజ్ గా చూస్తాను, నేను చెక్ చేస్తాను, ఎవరు ఆన్సర్ ఇచ్చారో కూడా నేను నోటెడ్ చేసుకుంటాను. 76 ఓన్లీ ఛాంపియన్సా, మిగిలిన వాళ్ళు కాదా ఛాంపియన్స్? ఓన్లీ 76 అంటే మిగిలిన వాళ్ళు ఓపెన్ చేసి పెట్టుకున్నారు అంతే, వినట్లేదు. పర్లేదు. నార్మల్ గా అయితే ఏంటంటే మనమే కాదు, మన వెస్టేజ్ సిస్టమ్ లో 100 మంది వినని వాళ్ళని పట్టుకునే దానికంటే ఒక్కరు విని మనం చెప్పినటువంటి దానికి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక్కరు చాలా అనుకునేటువంటి విధానం ఏదైతుందో. ఇప్పుడు 81 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు, మిగిలిన వాళ్ళంతా ఛాంపియన్స్ కాదా? మరి కొంతమందికి హ్యాండ్ రైజ్ చేయలేకపోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ రెస్పాండ్, అందరూ ఉన్నారు. 80 మెంబర్స్ అయినా తక్కువేం కాదు, చాలా ఎక్కువ. సో నౌ ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీకు క్లియర్ చేసేస్తున్నానండి హ్యాండ్స్ అన్ని కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెషన్ ఉంటుందండి, క్లియర్ గా వినాలి. క్వశ్చన్ సెషన్ లో నేను టీమ్ వైజ్ గా నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. అప్పుడు చెప్పకపోతే మాత్రం నేను బ్రాండ్ ని కూడా పిలవాల్సి ఉంటుంది, అప్పుడు ఫీల్ అవ్వద్దు మీరు. గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీని నాకు ఇచ్చినందుకు. ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అనగానే అంత మనకు ఎదుటి వచ్చే వాళ్ళు, మనతో నడిచే వాళ్ళంతా కొన్ని సమాధానాలు, తిక్క సమాధానాలు చెప్తూ ఉంటారు. అవన్నీ ఫేస్ చేసినటువంటి వాళ్ళమే మనం. ఎలాంటి సమాధానాలు తెలుసా? దాని గురించి మాకు ఆల్రెడీ తెలుసులే గానీ అంటుంటారు. ఎస్, మాకు ఆల్రెడీ మేము విన్నాం, మాకు తెలుసులే, నువ్వు అదేం చెప్పొద్దులే అంటుంటారు. అండ్ నేను ఎక్కడ చదవలేదబ్బా, నేను వినలేదబ్బా అంటుంటారు కొంతమంది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్, ఓహో ఇలా, అది ఎక్కడుందో, మార్కెట్ ఎక్కడుందో, అసలు దాని అడ్రస్ ఏంటో, ఇలా ఏంటో అసలు ఆమె ఏదో అనింది అని కొంతమంది. ఇలా ఒక్కొక్కరికి తన మైండ్ లో ఏదైతే క్వశ్చన్ రేస్ అవుతుందో అనుకోకుండా వాళ్ళు టక్కున మనకి సమాధానం చెప్తూనే ఉంటారు. ఎస్, సో కొంతమంది అయితే ఇంకా ఏమంటుంటారు తెలుసా, అది చైన్ సిస్టమ్ తెలుసులే మాకు, మేము ఆల్రెడీ ఒక్కరం జాయిన్ అయ్యి ఒక 5-6 జాయిన్ చేయాలి, మళ్ళీ వాళ్ళని జాయిన్ చేయాలి, ఇలా ఉంటుంది అంటుంటారు. ఆర్ లింక్ సిస్టమ్ అంటుంటారు, ఒకరితో ఒకరికి లింక్ సిస్టమ్ అని అంటుంటారు. ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. సో యాక్చువల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటండి? డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక రీటైల్ ఛానల్, ఒక ప్రొడక్ట్ అండ్ వాటి యొక్క సర్వీసెస్ మనకి డైరెక్ట్ గా అందడం, ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా కంపెనీ టు కస్టమర్. దట్స్ ఇట్ ఎనఫ్ అండి, ఇంకే డిస్కషన్ లేదు. సింపుల్లీ లాజికల్లీ వినండి, డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్, దిస్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, అంతే. దిస్ ఇస్ గ్లోబల్ బిజినెస్ అండి. డైరెక్ట్ సెల్లర్స్ లో ఏదైనా ఒక కంపెనీతో ఫస్ట్ ఏం చేస్తారంటే రిజిస్టర్ చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఐడి ఇస్తున్నారు కదండి, ఆ ఐడిని తీసుకున్న తర్వాత మనం రిజిస్టర్ అయిన తర్వాత ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని సేల్స్ చేస్తాం ఆర్ మనం పర్చేస్ చేస్తాం. దిస్ ఈస్ డైరెక్ట్ సెల్లర్స్ బిజినెస్. ఇంత సింపుల్ గా అండి. కంపెనీకి కస్టమర్ కి ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా, మీడియేటర్ లేకుండా, ఇంకా చెప్పాలంటే ఏమంటారు, మధ్యలో బ్రోకర్స్, తర్వాత రీటైలర్ బిజినెసర్స్ అట్లా ఉంటారు కదా, అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్ గా కస్టమర్ కి ప్రొడక్ట్ చేరే విధానమే డైరెక్ట్ సెల్లింగ్ అండి. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ద బిగ్ హిస్టరీ ఆఫ్
డైరెక్ట్ సెల్లింగ్. ఇది 18th సెంచరీలో ఒక పెద్ద పర్ఫ్యూమ్ కంపెనీ ద్వారా మన ముందుకు వచ్చింది. దీనికి దాదాపు 160 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్ని సంవత్సరాలండి? 160 సంవత్సరాల చరిత్ర ఉంది. 1910లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి ఒక అసోసియేషన్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. నార్మల్ గా ఏంటంటే 160 సంవత్సరాల చరిత్ర ఉంది అంటేనే ఇక్కడ ఆ డైరెక్ట్ సెల్లింగ్ కి ఎంత వాల్యూ ఉందో మీరు ఆలోచించవచ్చు. వెనక్కి అడుగు వేసే ఆలోచన ఎవరికి ఉన్నా కూడా ఈ ఎక్స్పీరియన్స్, ఈ హిస్టరీ ఉన్నటువంటి దీన్ని విన్న తర్వాత కూడా మీరు వెనక్కి వేయాలనుకుంటే ఇంకా నో మోర్ డిస్కషన్స్ అండి. ఇంకా డిస్కషన్స్ వాళ్ళతో పెట్టుకోవాల్సిన అవసరం మీకు ఎవరికి లేదు. లీవ్ ఇట్, వాళ్ళని వదిలిపెట్టేసేయండి, సింపుల్ గా వదిలేసేయండి. ఫస్ట్ మీరున్నారు, మీరు ఏం చేస్తారు? మీరు ఏదైనా ప్రొడక్ట్ ఉంటే ఆ ప్రొడక్ట్ ని తీసుకుంటారు. 1 or 2 members ఆర్ 6 members, నీకు ఎక్కువ మంది పరిచయస్తులు ఉంటే ఎక్కువ మందికి చెప్తారు. సో ఆ చెప్పినటువంటి వాళ్ళలో మీరు 100 మందికి చెప్తే 100 మంది వాళ్ళు బిజినెస్ చేస్తారా? 100 మంది కస్టమర్స్ గా ఉంటారా? అది వాళ్ళ ఇష్టం. సో మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంకొక 2 3 4 వాళ్ళకి తోచినంత మందికి వాళ్ళకు దాని గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళు ప్రొడక్ట్ బెనిఫిట్ ని పొందుతూ ఉంటారు. సో ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ నీ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటిది ప్రతి ఒక్కరికి తన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి. కంపెనీ టు యు, కంపెనీ టు యు, ఇదే డైరెక్ట్ సెల్లింగ్. మళ్ళీ చెప్తున్నా, కంపెనీకి నీకు, నీ కింద జాయిన్ అయినటువంటి పర్సన్ కూడా ఏంటి, కంపెనీకి తనకి, ఇలా ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా కంపెనీ నుంచే ఆ ప్రొడక్ట్ ని తీసుకుంటారు. సో ఇలా ఇంత మంచి చరిత్ర ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు మంచి అద్భుతం ఏంటో తెలుసా? నెంబర్ 1 కంపెనీస్ గా చైనా అండ్ యుఎస్ రెండు కూడా నెంబర్ 1 లో ఉన్నాయండి. ఫస్ట్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రీసెంట్ గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చైనా అండ్ యుఎస్ రెండు కూడా నెంబర్ 1 గా ఉన్నాయి. బట్ మన ఇండియా మాత్రం 17th ప్లేస్ లో ఉంది. అదే కంటిన్యూ అవుతూ ఉంది, అంటే వస్తూ ఉంటుంది. కానీ నెంబర్ 1 గా మాత్రం చైనా యుఎస్ మాత్రం నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా వినండి. 2015 ఫైనాన్షియల్ ఇయర్ లో యుఎస్ లోను 35 crores మిలియన్ డాలర్స్ టర్న్ ఓవర్ జరిగింది ఓన్లీ యుఎస్ఏ లో. అంటే చూడండి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత డెవలప్ అవుతుంది, ఎంత క్లిక్ అవుతుంది, ఎంత క్రేజీ ఉంటే అంత అన్ని క్రోర్స్ ఆఫ్ బిజినెస్ రన్ అవుతుంది. మీరు ఆలోచించాలి లీడర్స్. మనం హ్యాపీగా చెప్పుకునే విషయం, హర్షించదగ్గ విషయం ఏంటంటే మన గవర్నమెంట్ అప్రూవల్ రావడం. ఏంటండి? మన గవర్నమెంట్ అప్రూవల్ రావడం. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 9th సెప్టెంబర్ 2016 లో రిలీజ్ అయ్యిందండి. గవర్నమెంట్ అప్రూవ్మెంట్ వచ్చింది. ఏంటంటే మోడల్ గైడ్ లైన్స్ అని చెప్పేసి రిలీజ్ చేసి, ఈ మోడల్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ కోసం ఎఫ్డిఎస్ఏ అంటే ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఎఫ్డిఎస్ఏ అంటే ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఇది కూడా చాలా కృషి చేసిందండి, మనకి హెల్ప్ఫుల్ గా నిలబడింది. ఎందుకు అంటే 13 స్టేట్స్, దాదాపు 1 కాదు 2 కాదు 13 స్టేట్స్ ఈ మోడల్ గైడ్ లైన్స్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని చేయడానికి యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఆ బిజినెస్ ని ఆ స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తెలంగాణలో వచ్చేసి December 1st 2017 లో స్టార్ట్ అయ్యి, ఏపీలో December 8th 2017 లో ఈ గైడ్ లైన్స్ ప్రకారం మేము బిజినెస్ చేస్తున్నామని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. అంటే గైడ్ లైన్స్ తో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా మనకి ఇచ్చారు. ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్ కూడా అప్రూవ్ చేసింది. ఈ కన్స్యూమర్ ఏదైతే చేస్తామో దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ బిల్ కూడా మనకి అప్రూవ్ ఇచ్చింది. ఎవరు? మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. వినిపిస్తుందా అండి నా వాయిస్ క్లియర్? ప్లీజ్ మెసేజ్ టు మీ, వన్స్ మెసేజ్ టు మీ.
క్లియర్ వాయిస్ అండి, ఎస్ అని పెట్టండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్లియర్, గుడ్. అండ్ మరి ఇది ఇలా ఉంది అని చెప్పేసి ఇంత పెద్ద హిస్టరీ ఉంది, బానే ఉంది, ఇలా నడుస్తుంది బానే ఉంది, అన్ని బాగానే చెప్తున్నారు, మనకి ఏంటి అసలు ఏంటి ప్రూఫ్? దాని అది ఇలా ఉంది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే 2015 లో మనం ఒక 5-6 years బ్యాక్ హిస్టరీ కనుక చూస్తే 2015 లో ఫిక్కీ అండ్ కేపిఎంజీ సంస్థలు రెండు కూడా. థ్యాంక్ యూ సార్, ఓకే, థ్యాంక్ యూ. స్టాప్ ద మెసేజెస్ కాన్సన్ట్రేషన్ తగ్గియండి. థ్యాంక్ యూ సార్. మనం ఇదంతా చెప్పుకుంటున్నాం, దీనికి ఇంత పెద్ద హిస్టరీ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ ని మనం నమ్మాలి, చేసుకోవాలి, ఇదంతా బానే ఉంది. మరి దానికి ఏంటి ప్రూఫ్స్ అని అంటే 2015 లో ఫిక్కీ అండ్ కేపిఎంజీ అనేటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో అవి రిలీజ్ చేసినటువంటి యాన్యువల్ రిపోర్ట్ సబ్మిషన్ లో మనకి అసలు ఏం తెలిసిందో తెలుసా? 60% ఆఫ్ ఉమెన్స్, అందులో 2015 లో ఈ రెండు ఫెడరేషన్లు ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్ లో 60% మంది ఓన్లీ ఉమెన్స్ ఆ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉండడం జరిగింది. అంటే చూడండి ఉమెన్స్ కి ఎంత బెనిఫిట్ అనిపించిందో. అంటే వేరే వాటిలలో ఉన్నటువంటి కాంపిటీషన్ కావచ్చు, ఆర్ ప్రెషర్ కావచ్చు, టైం కావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ఫెసిలిటీ ఇన్ వెస్టేజ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. సో ఉమెన్స్ అంతా కూడా చూస్ చేసుకోవడానికి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి రిస్క్ లేకుండా ఉండడం, తక్కువ పెట్టుబడితో ఉండడం, ఫ్రీడమ్ ఉండడం, ఇలాంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి కనిపించడమే దీనికి ఒక మంచి పర్సెంటేజ్ రావడానికి రీజన్ అండి. అండ్ 2025 వరకు ఇండియాలో 64,500 crores టర్న్ ఓవర్ రాబోతుంది కేవలం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే. అండ్ 18 million ఇండియన్స్ కి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ఇవ్వబోయేటువంటి బెస్ట్ ఆపర్చునిటీ సర్వీస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది. ఈ రిపోర్ట్ కూడా 2015 లో ఫిక్కీ అండ్ కేపిఎంజీ అనేటువంటి రెండు సంస్థలు ఇచ్చినటువంటి వాట్లల్లోనే ఉన్నాయండి. మన ఇండియా 18 million ఇండియన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి దాంట్లో కూడా 17th place లో ఉంది. అంటే చూడండి ఎంత మందికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఒక బెస్ట్ ఆపర్చునిటీని ఇస్తున్నాయో చూడండి. బిజినెస్ లోనే కాదు, ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో కూడా 17th place లోనే ఉంది. మరి ఈ ఫిక్కీ అనేది ఏంటి, కేపిఎంజీ అనే ఏంటి, వాళ్ళు అవి చెప్పినాయి అని చెప్పేసి మనం ఎందుకు నమ్మాలి అంటే ఈ ఫిక్కీ అనే సంస్థలు ఈ రెండు కూడా 1927 సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ అయినాయండి. అంటే ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో వీటికి చూడండి. ఈ ఫిక్కీ అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా సర్వీసెస్, కంపెనీస్ అన్నిటికీ కూడా సర్వీసెస్ అందించేటువంటి గొప్ప ఫెడరేషన్స్ ఇవి. అందుకే వాటికి అంత ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. 250,000 కంపెనీస్ కి ఈ సంస్థ సపోర్టెడ్ గా ఉంటుంది. అందుకే అది చెప్పినటువంటి దాన్ని ఫైనలైజ్ చేసుకుంటుంది గవర్నమెంట్. ఎప్పుడైనా కూడా ఆ ఫెడరేషన్స్ ఏవైతే ఇస్తాయో, రిపోర్ట్ ఇస్తాయో వాటిని తీసుకుంటుంది. అండ్ ఈ ఫిక్కీ అనేది అమ్మకాలు కొనుగోలు ఉంటుంది కదని వాటి మీద మానిటరీ కూడా చేస్తుంది. ఎవ్రీ ఇయర్ సర్వే చేస్తుంది, ఏది బెస్ట్ గా ఉంది, తర్వాత ఏది లోయెస్ట్ గా పడిపోయింది అనేది ఇదంతా రిపోర్ట్ గవర్నమెంట్ కి సబ్మిషన్ చేసేటువంటి సంస్థ. కాబట్టి అది చెప్పిన దాన్ని మనం ఈజీగా నమ్మొచ్చు అని నేను చెప్పుకున్నాను. వినగానే మనం ఎందుకు నమ్మాలి అనడానికి ఒక ఎగ్జాంపుల్, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫెడరేషన్స్ మనకి ఇది బెస్ట్ గా ఉంది, ఇది ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, దీన్ని చేయడం వల్ల ఇంత లాభం ఉంది, ఇంత బెనిఫిట్ వీళ్ళు పొందుతున్నారు అని అదే చెప్తుంటే మనం నమ్మకుండా ఉండడానికి ఇక్కడ ఫేక్ ఏం లేదు కదా అని. సో ఆల్ ఆఫ్ యూ ఎలర్ట్ అండి, అందరూ ఉన్నారా? వినిపిస్తుందా నా వాయిస్? క్లియర్? ఒక్కరు మెసేజ్ చేయండి సార్ ప్లీజ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. మరి డైరెక్ట్ సెల్లింగ్ చేయడం వల్ల ఏంటండి బెనిఫిట్స్?
మరి అవి కావాలి కదా. ఇంత బాగానే చెప్తున్నావు అమ్మా, ఇదంతా కథ బాగానే ఉంది, ఇదంతా మంచిగా ఉందని చెప్తున్నావు, దీనికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ సంస్థ ఇలా చేసింది అని చెప్తున్నావు, మరి వాట్ ఈస్ బెనిఫిట్స్ ఏంటి? మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మీరు పొందుతున్నటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ పొందేదంతా కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే అండి. ఎలా అంటే ఇండిపెండెంట్ గా బిజినెస్ చేయడం అంటే ఇష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కి, నేను స్వతహాగా నిలబడతానే దమ్మున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కి బెస్ట్ బెనిఫిట్. బికాస్ ఆఫ్ లో ఇన్వెస్ట్మెంట్. లక్షల్లో కోట్లలో బిజినెస్ పెట్టి లాస్ అయ్యి తలా తోక పట్టుకొని సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులు ఉన్నారండి మన దాంట్లో. అలాంటి రిస్క్ ఏమీ లేదు. లో ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్ ఫ్యాక్టర్. ఇక్కడ లాభం ఎంత ఉందో మనం అంచనా మన గట్స్ కి సంబంధించింది, మన కెపాబిలిటీకి సంబంధించింది. బట్ నష్టం అనేది లేదు. నష్టం అనేది అసలు 0%. లాభం అనేది ఇంక్రీజబుల్, పెరుగుతూనే ఉంటుంది. అది తగ్గేది అనేది అసలు లేదు. నువ్వు చేతనైనంత, నువ్వు చేసుకున్నంత, నీ ఓపిక ఉన్నంత, నీ బలం ఉన్నంత, ఇంకా గట్టిగా చెప్పాలంటే మన దమ్మున్నంత అండి. సో ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఇందులో క్వాలిఫికేషన్స్ అని ఆలోచించేటువంటి, అమ్మ ఆమెకు చదవచ్చు కాబట్టి అంత సంపాదిస్తుందిరా, నాకు చదువు రాదు అనుకునడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బీబీ మేడం, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? తన క్వాలిఫికేషన్ ఏంటండి? చూసుకోవచ్చు మీరు అక్కడ. ఎగ్జాంపుల్ గా మన వ్యక్తుల్నే చూసుకుందాం. మన దగ్గర మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వ్యక్తుల్నే చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏమన్నా నీడా ఇందులో? నో నీడ్. పర్సనాలిటీ డెవలప్మెంట్, నీకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో నిన్ను డెవలప్ చేయడానికి మంచి ప్లస్ పాయింట్ అండి. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, బెస్ట్ బెనిఫిట్. అంటే నువ్వు బిజినెస్ చేస్తావా, సంపాదిస్తావా, లక్షల్లో ఎర్న్ చేస్తావా, దట్ ఈస్ సెకండరీ అండి. ఫస్ట్ బెనిఫిషరీ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. ఇక్కడ నీకు అందేటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కూడా క్వాలిటీ ఉంటుంది. ఎస్, దీంతోనే మనం క్లిక్ అవ్వచ్చు, దీంతోనే మనకు వచ్చే టీం కి ధైర్యాన్ని నింపొచ్చు, దీంతోనే మనం నడుస్తూ వాళ్ళని మనం వెనకాల గుంజుకెళ్ళొచ్చు. నాట్ రమ్మని చెప్పడం, వెళ్ళమని చెప్పడం, గుంజుకొని పోవచ్చు. దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందండి, అవునా కాదా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎగ్జాక్ట్ గా ఇందులోనే ఉంటుంది. ఎస్. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా, నువ్వు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసావంటే అందులోనూ ఒక్కరినో ఇద్దరినో సస్తబత్త 5గురికి ఇస్తావు నువ్వు ఎంప్లాయ్మెంట్, అంతకు మించి అయితే ఇవ్వలేవు. బట్ దీంట్లో అన్కౌంటబుల్, అన్లిమిటెడ్, ఇన్ఫినిట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నువ్వు వెతుకు 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 వెతుకు, ఎంత మందిని అన్ఎంప్లాయ్మెంట్స్ ని వెతుకుతావో, చదువు రాని వాళ్ళని, ఫైనాన్షియల్ గా వాళ్ళు సపోర్ట్ లేనటువంటి క్యాండిడేట్స్ ని, కొంతమంది రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకి ఏం చేయాలో తోచినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కూడా, స్టేట్స్ కి వెళ్ళిపోయి పేరెంట్స్ ఎలోన్ గా ఉన్నటువంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. బికాస్ ఆఫ్ వాళ్ళకి టైం తెలీదు దీని మీద స్పెండ్ చేస్తే. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆల్సో ఇన్ఫినిట్. చూడండి ఇంత మంచి బెనిఫిట్స్ ఎందులో అయినా మనకు దొరుకుతాయో చెప్పండి? నాకైతే కనిపించలేదు. నేను చూస్తున్నటువంటి ఈ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల కాలంలో నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. మీకు కనిపిస్తే మాత్రం చెప్పండి, నో ప్రాబ్లం, నేను దానికి ఓకే చెప్తాను. దానికి కూడా రీజన్ చెప్తాను, దానికి దీనికి డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో భారతదేశ భావి తరాల తలరాతను మార్చేటువంటి శక్తి ఉన్న ఏకైక విప్లవాత్మకమైనటువంటి ఇండస్ట్రీ ఏదండి? డైరెక్ట్ సెల్లింగ్, ద ఫ్యూచర్ బిజినెస్. వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, the future business of all the people. It's only direct selling. So
ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వాలంటే కొంతమంది చెప్తూ ఉంటారు, నేను కూడా విన్నాను, నువ్వు 3 months లో ఇన్ని వేలు సంపాదించవచ్చు, అన్ని వేలు సంపాదించవచ్చు, 6 నెలల్లో ఇంత అవుతావు అంత అవుతావు. అలా కాదండి చెప్పాల్సింది, వాళ్ళకి నమ్మకం కలిగించాల్సింది అలా కాదు. వే ఆఫ్ విధానం అనేది డిఫరెంట్ గా చూస్ చేసుకోవాలి. అలా సింపుల్ గా వాళ్ళకి అట్లా చెప్పి నమ్మించి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ వెనక్కి వెళ్ళేలాగా చేయొద్దు. మీరు చెప్పినటువంటి టైం వరకు వాళ్ళకి సబ్జెక్ట్ ని నేర్పించుకుంటారా, దాని గురించి క్షుణ్ణంగా వాళ్ళకి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తారా, వాళ్ళని ట్రైన్ అప్ చేస్తారా, ఎలా చేస్తారో తెలియదు. వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించాలా, వాళ్ళకి ఏంటి ఒక నమ్మకాన్ని కల్పించాలి. కంపెనీ యొక్క ప్రొఫైల్ మీద ఇది ఏమంటారు, ఒక గ్రిప్ తెప్పించాల. వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నువ్వెలా అయితే ఉన్నావో కాన్ఫిడెంట్ గా వాళ్ళు కూడా మీతో వస్తారు, కాన్ఫిడెంట్ గా అదే కాన్ఫిడెంట్ తో వస్తారు. సో ఆ నమ్మకాన్ని కలిగించాలి. డైలీ కంటిన్యూస్ గా వాళ్ళతో కమిట్మెంట్ గా కాంటాక్ట్ లో ఉంటూ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి కావచ్చు, ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, అందులో ఉన్నటువంటి బిజినెస్ డెవలప్మెంట్ కి ఉన్నటువంటి టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లిస్ట్ చేయడంలో, ఐడిస్ ఇవ్వడంలో, తర్వాత జూమ్ అటెండ్ అవ్వడంలో, జూమ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో, కంటిన్యూస్ గా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ, ఒకవేళ వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే పర్సనల్ గా దగ్గరికి వెళ్ళా ఆర్ ఫోన్ లో మాట్లాడుతూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించుకోవడమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. డైలీ ట్రైన్ అప్ ఇస్తూనే ఉండాలి. రోజు ఒక టాపిక్ గురించి నేర్పిస్తూనే ఉండాలి. ఈ రోజు జూమ్ గురించి నేర్పించావా, రేపు జూమ్ వినడం గురించి నేర్పించాలా, హ్యాండ్ రైజ్ చేయడం గురించి నేర్పించాలా, నెక్స్ట్ మాట్లాడడం గురించి, ఫీడ్బ్యాక్ ఇవ్వడం గురించి, ఒక సబ్జెక్ట్ చెప్పడం గురించి, ఇలా ఒకదాని వెనకాల ఒకటి డైలీ కంటిన్యూస్ గా ఒక 1 month వరకు నీకు ట్రైనింగ్ ఇవ్వడానికే సరిపోతుందండి. సో ఆ 1 month లో నువ్వు ఇది చేస్తావు, అది చేస్తావు, ఇంత బిజినెస్ అంత బిజినెస్ అని కన్ఫ్యూజ్ చేయొద్దు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కంపెనీ ప్రొఫైల్ గురించి, ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి, అండ్ ఎలా ఆమె కూడా టీమ్ ఎలా తయారు చేసుకోవాలి, కింద బిజినెస్ ఎలా చేసుకోవాలో ఒక 1 month తనకు మొత్తం క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత బిజినెస్ ని స్టార్ట్ చేయమని చెప్పండి. కన్ఫ్యూజ్ చేయొద్దు. స్టార్టింగ్ లోనే ఇంత బిజినెస్ అంత బిజినెస్ అని అస్సలు కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే స్టేబుల్ గా నిలబడాలి అంటే తను ఒక లీడర్ గా ఎదగాలి అంటే ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ తెలియాలి అండ్ ప్రొడక్ట్ దమ్ము తెలియాలి. తనకు అర్థమైన తర్వాత తను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలాగా తయారవ్వాలి. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మంచి టీం ని తయారు చేయాలి. ఒక్కడివే టీం చేయలేవు. ఒక్కడివే ఎన్ని రోజులు పరిగెడతావు, ఎంత దూరం పరిగెడతావు? అలసట వస్తుంది, బరువు అనిపిస్తుంది, బాధేస్తుంది, దిగులైతుంది, అసలు నేను ఓడిపోతానేమో అని నీరసపడిపోతావు. అలాంటిది రాకుండా ఉండాలంటే నీకు తోడు కావాలి, నీకు ఖచ్చితంగా తోడు కావాలి. అదే నీ టీం. నీ టీం ని అప్లైనర్ కావచ్చు, నీ డౌన్ లైనర్ కావచ్చు, ఎవరైనా సరే గుంజుకెళ్ళు, లాక్కెళ్ళు. ఇక్కడ ఒకటి హోమ్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్దాం, అక్కడ మాట్లాడదాం. నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళని వినమను, వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు విను. మీరిద్దరు చెప్తూ ఉంటే నీ లైఫ్ లైనర్ ని వినమను, నిన్ను ఫాలో అవ్వమని చెప్పు. సో ఇవన్నీ కూడా ఏంటంటే టీమ్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే, టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ టీమ్ కి నువ్వు PDF రూపంలో కానీ, క్యాటలాగ్ రూపంలో కానీ, వీడియోల రూపంలో కానీ, ఆడియోల రూపంలో కావచ్చు, మంచి టూల్స్ ని తన దగ్గర ఉండేలాగా, ఒక కిట్ తయారు చేసుకునేలాగా, అండ్ డైరీ మెయింటైన్ చేసేలాగా, ఒక పెన్, ఒక పేపర్, ఎప్పుడు ట్రైనింగ్ లో ఏం చెప్తున్నారో నోట్ డౌన్ చేసుకునేలాగా, అండ్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈజీ వేలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏ ఉన్నాయో ఆ క్యాటలాగ్స్ అన్ని తనకు అందుబాటులో ఉండేలాగా అన్ని టూల్స్ ని, అండ్ డ్రెస్ కోడ్, లాంగ్వేజ్ విధానం, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చేలాగా చూసుకునే బాధ్యత నీకు మాత్రమే ఉంటుంది. పక్కవాడు వచ్చి చెప్పాలంటే నువ్వు నా టీం కాదని చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చెప్తానండి, నా టీం కాకపోయినా నేను చెప్తాను. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది, మీకు కూడా ఉంటది. ఎందుకంటే మనం ఛాంపియన్ టీం కదా, ఎదుటి వాళ్ళకి బాగా సహాయం చేసే గుణం ఉంటది. సో చెప్తాం మనం వేరే వాళ్ళ టీం కి కూడా. బట్ మన టీం ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనకేంటంటే 30 days, మినిమం 30 days ఇవన్నిటి గురించి ట్రైనింగ్ ఇవ్వాలా. అండ్ నెక్స్ట్ 30 days ఎలా అసలు సంపాదించాలో నేర్పించాలా. అప్పుడు నేర్పించుకో. ఇక 30 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చుకో, 30 రోజుల్లో ఇన్కమ్ ఎట్లా తెచ్చుకోవాలో నేర్పించుకో.
ఏవి లేకుండా, ఎవరు రాకున్నా, ఎవరు తోడు లేకున్నా, ఇఫ్ ఇన్ కేస్ టీమ్ డౌన్ అయిపోయినా, అప్ లైనర్ ఆమెను వదిలిపెట్టినా, లైఫ్ లైనర్స్ ఆమెను ఫాలో కాకపోయినా, తనొక్కడు నిలబడేలాగా నువ్వు తను తయారు చేస్తే ఆ ధైర్యమే తనని ముందుకు నడిపిస్తుంది. ఆ ధైర్యమే తనని ముందుకు నడిపిస్తుంది. సో సెషన్ చాలా లాంగ్ అయిందండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి ఆపర్చునిటీస్, బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున చెప్పుకుంటున్నాను. మీరు వెనక్కి వెళ్ళడానికి కానీ, ధైర్యాన్ని కోల్పోవడానికి కానీ ఎట్లాంటి మైనస్లు ఇక్కడ లేవండి. Good morning all. Good morning Vestiges. Thank you sir. Thank you so much. Question time andi 7:57. 3 to 10 minutes లో నేను ఈ క్వశ్చన్ టైమింగ్ ని క్లోజ్ చేశాను. బి అలర్ట్ ఆల్ బ్రాండెడ్స్ ప్లీజ్. మీరు క్విక్ గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు ఏమనుకోదు, ఇదేమన్నా ఎగ్జామ్ అమ్మో ఇదేందో లైన్స్ వస్తున్నాయి చూడండి, ఎవరో క్రాషెస్ ఇస్తున్నారు. ప్లీజ్ స్టాప్ ఇట్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. చామకూరి వెంకటేష్ గారు చెప్పిన ఛాంపియన్ లో ఎం ఫర్ ఏంటండి? మెసేజ్ చేయండి. ఫస్ట్ మెసేజ్ చేసిన వాళ్ళ పేరు నోట్ డౌన్ చేసుకుంటా నేను. ఛాంపియన్ లో ఎం ఫర్ మోటివేషన్. పవన్. పి స్వప్న ఫస్ట్ చెప్పిందండి. థ్యాంక్ యూ స్వప్న గారు, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ లవ్ యూ. అనసూయ మేడం, జలావత్, అనుష, శిరీష, విక్షమ్ సార్, థ్యాంక్ యూ సార్. మోటివేషన్ ఛాంపియన్. సరస్వతి రాంగ్. థ్యాంక్ యూ అండి. ఎస్, గుడ్ మార్నింగ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. సెకండ్ వచ్చేసి కళ్యాణి చెప్పినటువంటి ప్రొడక్ట్స్, గణేష్ కళ్యాణి చెప్పినటువంటి ప్రొడక్ట్స్ సంఖ్య ఎన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పింది? స్వప్న, మళ్ళీ స్వప్ననే చెప్పింది. 3 ప్రొడక్ట్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్. 3 వెరీ గుడ్. నితిన్, కిషన్, రాజు, ప్రసాద్, స్వామి, రామస్వామి, దివ్య, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. 3 ప్రొడక్ట్స్. ఎక్సలెంట్ అండి, కరెక్ట్ గా ఉంటున్నారు. ఎస్, నౌ స్టార్ట్. ప్లీజ్ స్టాప్ అండి. థ్యాంక్ యూ అండి సుష్మా గారు, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ 3 ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ. శిరీష, మోటివేషనల్. ఇట్స్ ఓవర్ మేడం. అనిత మహేష్, 3 ప్రొడక్ట్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏ సెంచరీలో డైరెక్ట్ సెల్లింగ్ వచ్చిందో చెప్పండి. ఏ సెంచరీలో డైరెక్ట్ సెల్లింగ్ వచ్చింది? 18th. రామారావు సార్, వెరీ గుడ్. 19th రాంగ్ అండి. అనుష, ప్రవీణ్, శిరీష, ఎస్ రాజు, పవన్, స్వప్న, స్వామి, యాదయ్య, ముగిల్ల, అలివేలు, సునీత, రాజు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. దామోదర్, వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 18. గుడ్. ప్రవీణ్.
ఓకే, థ్యాంక్ యూ అండి. స్టాప్. అయిపోయింది ఆ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో చెప్పాలి డైరెక్ట్ సెల్లింగ్ కి. ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ కి సునీత మేడం 160. గుడ్ మేడం. ఎస్ సునీత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్ రోజా, రామారావు, శిరీష, చంద్రయ్య, అనుష, సరస్వతి, స్వప్న, రజిత, స్వామి, మహేశ్వరి, ధనలక్ష్మి, ప్రవీణ్, విజయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. 21 మెంబర్స్. 160 160 160. ఒక్కరు 165 ఇచ్చారు. రాంగ్ అండి, అది 160 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 1600 ఇచ్చారు విజయ్ సార్. 160, ఒక 0 ఎక్కువ కొట్టిరు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ. 160. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ ఇట్ అండి, ఇట్స్ క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏ సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఫామ్ అయిందండి? డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఫామ్ అయింది అనుకున్నాం కదా, ఏ ఇయర్ లో ఫామ్ అయింది? 1910. అనసూయ మేడం, గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. టూ 2004 కాదండి, 2004 మన వెస్టేజ్ ఎస్టాబ్లిష్మెంట్. ఇట్స్ రాంగ్ ఆన్సర్. 1910. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మంచి రెస్పాండ్ అండి, థ్యాంక్ యూ అండి. అనసూయ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కవిత, ఓకే గుడ్. లక్ష్మణ్, ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టాప్ ఇట్ అండి, థ్యాంక్ యూ. డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న 2 కంట్రీస్ నేమ్స్ చెప్పినా అండి నేను. 2 కంట్రీస్ నేమ్స్ చెప్పండి మీరు ఇప్పుడు. నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి యుఎస్, చైనా. ధనలక్ష్మి, ఎస్. స్టాప్ ఇట్ అండి, అయిపోయింది. ధనలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. చంద్రయ్య సార్, చైనా యుఎస్, వెరీ గుడ్. యుఎస్, చైనా. సునీత, నిర్మల, దశరథ. ఓకే, థ్యాంక్ యూ అండి. అసలు ఎక్సలెంట్ సెషన్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మళ్ళీ ఏదో స్కూల్లో క్లాస్ చెప్పి మళ్ళీ రీక్యాప్సిల్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ అడిగితే చూడు, అట్లా అనిపిస్తుంది. నాకు హ్యాపీగా ఉంది మీరంతా రెస్పాండ్ అవుతుంటే. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్. మోడల్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో ఆ ఇయర్ మోడల్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఆ ఇయర్ అంటే డేట్ కూడా చెప్పినా అండి. ఆ డేట్ కూడా వీలుంటే వేస్తే బాగుంటుంది. ఎవరికైనా వింటే, పూర్తిగా విన్న వాళ్ళు డేట్ కూడా వేయడానికి ట్రై చేయండి. ఎస్, సెప్టెంబర్ 9th. ఎస్, వర్ష మేడం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 9, 2016 లో మనకు మోడల్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇట్స్ ఓవర్ అండి, కంప్లీట్. థ్యాంక్ యూ ఆల్. వి కవిత, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. నైస్ రెస్పాండింగ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఓకే, పవన్, పి స్వప్న, సారీ. థ్యాంక్ యూ రా. 2006 కాదమ్మా, 16. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఆపండి ప్లీజ్, మెసేజ్ ఆపేసేయండి. క్వశ్చన్ సెషన్ క్లోజ్. థ్యాంక్ యూ ఆల్.
నౌ ఫీడ్బ్యాక్ సెషన్ అండి. ఇప్పుడు చెప్పిన కళ్యాణి 3 ప్రొడక్ట్స్ గురించి చెప్పింది, చామకూరి వెంకటేష్ గారు చాంపియన్ గురించి చెప్పారు, అండ్ నేను చెప్పినటువంటి డైరెక్ట్ సెల్లింగ్, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, హ్యాండ్ రైజ్ చేయండి. ప్రేమ్చంద్ సార్ ఉన్నారా? రోజు మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి హోస్టింగ్? మీకు అన్మ్యూట్ ఇస్తున్నా చూడండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మేడం. అసలు ఎట్లా హోస్ట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు రెగ్యులర్ గా? కష్టం కదా. హ్యాట్సాఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్. కాలేజీలో గొడవలు హ్యాండిల్ చేసి సెటిల్ చేసి అలవాటు. కాలేజీలో గొడవలు అవన్నీ హ్యాండిల్ చేసి సెటిల్ చేసేసి ఇది ఎంతలే, ఇది చిన్న విషయం అనిపించింది మీకు. బట్ థ్యాంక్ యూ సార్. గురువు గారు వచ్చారు. విషయం సార్ అన్నిటి ఇచ్చిన సార్ తీసుకోండి. ఎస్ సార్ అన్నిటి ఇచ్చిన విషయం సార్ రాలేదా? మళ్ళీ ఇచ్చారు చూడండి సార్. డ్రైవింగ్ లో ఉన్నట్టుండే అది ప్రెస్ అవ్వట్లేదు. రన్నింగ్లో ఉన్నట్టున్నారు. రమేష్ సార్ ఎట్లనో డ్రైవింగ్లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. టాపిక్స్, సెషన్స్ ఎక్కువ మంది షేర్ చేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. నేర్చుకోవడం కాదు, తెలుసుకుంటున్నారు. ఇంకా 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 ఎవరికి ప్రయారిటీ ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళంతా రావచ్చు జూమ్లోకి. సో వాళ్ళ టాపిక్స్ చెప్పచ్చు, వాళ్ళ ప్రయారిటీ ఏందో, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ఏందో వాళ్ళు పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈరోజు అయితే చాలా హ్యాపీ. కేవలం మన వాళ్ళు ఉన్నారని నేను కోటప్పకుండా వెళ్ళా. వెళ్ళి కనపడి మాట్లాడి అంతే. ఇంకా నాకు కుళ్ళు పుడుతుంది. వాళ్ళు ఏమో టీరాయి ఫోటోలు పెడుతున్నారు, టెంపుల్ దగ్గర ఫోటోలు పెడుతున్నారు. బాగుంటుంది మరి ఆ టెంపుల్ ఆ ఏరియా ఫ్రీక్వెన్సీని బట్టి ఆధ్యాత్మికంగా బాగుంటుంది. ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అక్కడ, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ అక్కడ ఆ టెంపుల్ దగ్గర. అది చాలా ఎక్కువ వచ్చారు మేడం. సండే కాబట్టి నిన్న రాని వాళ్ళు ఇవాళ ఎక్కువ వచ్చారు కొంతమంది. సో హాల్ ఫుల్ అయింది, బయట ఫుల్ అయింది. స్క్రీన్స్ పెట్టారు, బయట స్క్రీన్ పెట్టారు. సో అలా వెళ్ళగానే రమేష్ సార్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, టెస్ట్. అలా వెళ్ళగానే సార్ స్టార్ట్ అయింది. ఓకే, కంప్లీట్ అయింది. పుల్లయ్య సార్ అందరూ మన వాళ్ళంతా కలిశారు. ఒక 10 మెంబర్స్. కొత్త వాళ్ళు నాకు తెలియదుగా, నేను షేవింగ్ చేసుకుని వెళ్ళి ఎవరు గుర్తుపట్టలేదు. సార్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి ఒక్క నిమిషం సార్. ఓకే మేడం. సార్ అన్ని ఇచ్చిన సార్. అమ్మయ్య మేడం గుడ్ మార్నింగ్. సార్ శ్రీమృజీ గుడ్ మార్నింగ్, హార్ట్లీ వెల్కమ్ సార్. వెల్కమ్ టు అవర్ జూమ్. ఓకే మేడం, అయితే ఇందాక జర్నీలో ఉండడమే అదే ప్రేమ్ సార్ అదే చెప్తున్నాడు. ప్రేమ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్. మీరు ఎందుకు క్వశ్చన్ సడన్ గా ఎందుకు హ్యాండ్ రైజ్ చేసిన అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారని అడిగి చూసిరా, దానికోసం హ్యాండ్ రైజ్ చేసిన అనమాట. అది అంటే ఒకరోజు అత్తలాగా వ్యవహరించండి. అంటే అమ్మ ఇన్ని కష్టాలు ఉంటాయి, చిన్న పిల్లలు పట్టుకోవాలి, ఎవరైనా పారిపోతున్నా చూసుకోవాలి, చాలా ఇబ్బంది ఉంటది కొంచెం ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు. ఇది కూడా అట్లనే ఉందన్నమాట పరిస్థితి. అందులో అందరినీ మేనేజ్ చేసే హాస్టల్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఉన్న మేడం ఈ మాట అన్నదంటే చందుకు ఎంత ఓపిక ఒకసారి చూడండి. నిజం సార్. అందుకే ప్రేమ్చంద్ సార్ ని స్పెషల్ గా నేను థ్యాంక్స్ చెప్పడానికి ఫస్ట్ పిలిచిన అన్నమాట. నిజంగా కూడా ఇట్స్ హారిబుల్ థింగ్. అదే కావాలి మనిషిలో. ఎందుకు ఆ లక్షణాలు వస్తాయి అంటే బాగా ఎందుకు చెప్పిండు, ఏదో ఒక విషయంలో బాగా రాటుదేలు ఉంటాయి. కానీ ఈ ఫంక్షనాలిటీ కామన్ అనే విషయాలు అంటే లైఫ్
చేసుకునేంత ఈజీగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత వెయిట్ అంటే కొత్త వాళ్ళు కొంతమందికి ఉత్సాహంగా చేస్తారు, కొంతమంది ఏమో కన్ఫ్యూజన్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నా. సో ఏం జరిగినా మంచిగా జరుగుతుంది అల్టిమేట్ గా. సూపర్. సో ఈరోజు సెషన్ కి వచ్చేసరికి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే వెంటనే స్లిప్ టెస్ట్లు పెట్టడం, యూనిట్ టెస్ట్ అవి పెట్టడం అనమాట. ఎగ్జామ్ ఒక సబ్జెక్ట్ అయిపోగానే పెడతారు కదా, అట్లా పెట్టేసరికి ఆ క్వశ్చన్ మధ్య మధ్యలో కొంచెం జర్నీలో ఉండడం వల్ల అన్ని వినలేకపోయినా, లేకపోతే అన్నిటికీ ఆన్సర్ 100% ఇద్దును నేను. సో ఎక్సలెంట్. మీ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఇదే కావాలి. సో అందరు లీడర్స్ కి నేను ఎందుకు హ్యాండిల్ చేయడం జరిగింది. ఇంకొక పాయింట్, ఈ వీక్ మొత్తం యాజ్ టీజ్ గా లాస్ట్ వీక్ కానీ ఈ వీక్ కూడా మళ్ళీ వచ్చే వీక్ కూడా ఇదే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మంచి రెస్పాన్స్ ఉంది. సో మంచి రెస్పాన్స్ ఉంది మన టాపిక్ మీద కానీ ఈ చేసిన విధానం మీద కానీ. ఒక్కసారి ఓకే మేడం, సెషన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ వద్దు. ఓన్లీ ఫీడ్బ్యాక్ వాళ్ళు హ్యాండిల్ చేశారు కదా, ఒక్కసారి రిమూవ్ చేస్తారా మేడం ఫీడ్బ్యాక్ అండ్ ఫీడ్బ్యాక్ ఏదైతే హ్యాండ్స్ క్లియర్ చేయండి. ఒక 2 క్వశ్చన్లు అంతే. మీరు క్వశ్చన్లు అడిగారు కాబట్టి మీ వేలో నేను కూడా. సో ఈ విధానము ఏదైతే బ్రాండ్ వైజ్ షేరింగ్ అనేది బాగుందా ఒకసారి హ్యాండిల్ చేయండి. ఇంతకు ముందు జరిగిన దానికంటే కొంచెం ఏదన్నా మనకు పర్వాలేదు, మనకు కూడా కొన్ని హోప్స్ ఇంకా పెంచుకోవచ్చు. టీం కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇంకా కొంచెం బెటర్ అవుతుంది అని చెప్పి అందరికి ఉందా మేడం? 20 మెంబర్స్ ఎత్తిరా? 20 సో ఈ విధానం కంటిన్యూ చేయొచ్చు, పర్వాలేదు. అందరికి ఇంకొకటి కూడా చేయొచ్చు సార్ మనం. ఏంటంటే మేడం చెప్పండి. జూమ్ లో అటెండ్ అయ్యేటువంటి బ్రాండ్ వాళ్ళు మినిమం ఒక 20కి పైన చూసుకోమని చెప్పాలి సార్. ఇది ఒకటి అడ్వైస్ ఉంది మేడం. సో అదే పాయింట్ ఉంది నా దగ్గర, మీరు అది చెప్పారు, థ్యాంక్ యూ. సో ఏంటి అంటే బ్లూమ్ ఏదైతే నంబర్ బ్రాండ్ వైజ్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1889 ఉంది. 1889 లో ఈ రోజు స్కోర్ వచ్చేసి 20 వచ్చింది. ఆ 20 వచ్చిన మిడిల్ లో మన లీడర్స్ గ్రూప్ కానీ ఎవరైనా ఒక్కరికి రెస్పాన్సిబుల్ పర్సన్ కి ఎవరో ఒకరికి దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే ఓవరాల్ గా ఇది కూడా ఒక డాటా ఉండాలి. మన నోట్ చేసుకుంటారు, ఎవరో ఒకరు నోట్ చేసుకుంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ నేను చెప్తా. ఎక్కువ ఈ విషయాలన్నీ నేను జూమ్ లో ఆన్ అయిన వెంటనే జరిగినవన్నీ నోట్ చేసుకుంటా, బుక్ నా దగ్గర ఉంటే. అట్లా ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఎవరికి సాధ్యమైతే వాళ్ళని డిసైడ్ చేసి వాళ్ళకి ఇది పెట్టమని చెప్పేస్తా. ఎందుకు అంటే మనకు రోజువారీ ఇంక్రీజ్ ఎలా ఉంది అనేది ఒక ఎక్సెల్ షీట్ దాంట్లో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. సిస్టమ్ ముందు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మేడం డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ప్రీవియస్ కి ఇప్పుడు మనం జూమ్ చేస్తుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. 06 బ్రాండ్ 15 మంది ఈరోజు వచ్చారు, 16 వచ్చారు, ఎల్లుండి 18 వచ్చారు, మళ్ళీ ఎల్లుండి అవి బోన్లు అలాంటివి ఉండడం వల్ల 10 మంది వచ్చారు. రీజన్ కూడా అర్థమైపోతుంది. సో ఇట్లా 1 by 1 ఫాలో అప్ అనేది కొంచెం ఇంకా కిందికి వెళ్ళి చేయాలన్నమాట. ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని మా దాంట్లో ఒకటి ఉంటుంది అనమాట. అట్లనే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అని పెట్టుకోవాలి మనం దీని పేరు. 1 by 1 కిందికి వెళ్ళి సమగ్రంగా ఇంకా ఎక్కడుందో ప్రాబ్లం అక్కడ దాకా వెళ్ళి దాని నుంచి ఏదైతే ఈ రోజు బూట్ క్యాంప్ వెళ్ళి రిటర్న్ వస్తుంటే మనసులో ఆలోచించిన విధానం. బూట్ క్యాంప్ లో కొత్త వాళ్ళకి చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ వచ్చింది. కొత్త వాళ్ళకి ఫైర్ అంటే ఫైర్. సో ఇది కంటిన్యూ ఇండివిజువల్ ఒకసారి మళ్ళీ నెంబర్ వేసుకొని సబ్జెక్ట్ ని దాన్నే ముందుకు తీసుకెళ్తూ కొత్త వాళ్ళు ఎవరో సరే సపోర్ట్ తీసుకుంటూ ఈ సినిమా అంతా నడిపియాలి. దీన్ని ఎవరు కూడా డౌన్ ఫాల్ చేయొద్దు. ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది 1 by 1. సో దీంట్లోంచి ఏదన్నా తక్కువ ఉంది అనేది పర్సనల్ కాల్ చేయమని కూడా చెప్పినాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. ఈ వీక్ ఇదే కంటిన్యూ అవుతుంది. సేమ్ టైం మనకు ఒక 2 సెమినార్లు పడతాయి ఈ వీక్ లో. ఒకటి లీడర్స్ ట్రైనింగ్, ఒకటి నార్మల్ సెమినారు. ఈ 2 ఈ వీక్ లో పడతాయి. అంటే 13 తారీఖు ఒక ఎక్సలెంట్ డే ఉంటది. అదేంటి అంటే మిస్టర్ రమేష్ చంద్ర జాయిన్ అయిన రోజు, రమేష్ చంద్ర సార్ జాయిన్ అయిన రోజు అది వెస్టేజ్ లో. సో ఆ రోజు ఖచ్చితంగా లీడర్స్ ట్రైనింగ్ ఉంటది.
అంతకుముందే అంటే 10th ఆర్ 11th ఏది వీలైతుంది. మాక్సిమం ఎంఎస్ఆర్ గారు 10th అని చెప్పారు. అది మాల్లో ఒక సెమినార్ ఉంటుంది. ఈ రెండు మనం మారినము అంటానికి నిదర్శనంగా ఎక్సలెంట్ గా మనం పర్ఫామ్ చేయాల్సిన పరిస్థితి. రెండోది లీడర్స్ ట్రైనింగ్ అంటే కంపల్సరీ సబ్జెక్ట్ అవసరము. అది మీకు గ్రోత్ కి ఉపయోగపడుతుంది. సెమినార్ వచ్చేసి కొత్త వాళ్ళు వస్తే ఎంఎస్ఆర్ గారి మాటలకు ఫిదా అయిపోయి టీం కనెక్ట్ అవుతారు. ఈ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. 100% మీరు మంచి వేలోనే వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. ఈరోజు సబ్జెక్ట్ చెప్పిన కళ్యాణ్ మేడం 1 అండ్ కళ్యాణ్ మేడం 2, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అలాగే ఈ విధంగానే షేర్ చేసుకోండి మేడం. దామకూరు వెంకటేష్ సార్ ఛాంపియన్ అబ్రివేషన్ ఇస్తున్నాడు. నేను మధ్య మధ్యలో కట్ అవుతూ విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ సార్. సో ఇది ఏదైతే అస్తిత్వం ఉందో దాన్ని ఎవరు కోల్పోవద్దు. మళ్ళీ చెప్తున్నా, మోటివేషన్ సైడ్ ఎక్కువ వెళ్ళకండి దయచేసి. మోటివేషన్ డే రోజు మాత్రమే మోటివేషన్ ఇవ్వండి. మిగతా రోజుల్లో మాత్రం లైట్ గా దాన్ని టచ్ చేస్తూ మిగతా వాటిని చేసుకుంటూ వెళ్ళాలి. షడ్రుచులు అన్నా కదా, అవి ఉండాలనేదే నా ఉద్దేశం. సేమ్ టైం ఛాంపియన్ టీం ఉద్దేశం. సో దీన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో యాజ్ ఇస్ గా మార్నింగ్ పైన డిస్ప్లే అవుతున్నాయి కదా, మండే రోజు సెషన్ 199 2.0, తర్వాత 099. ఈ 099 ఈవినింగ్ షేర్ చేసుకుంటారు. ఈ మిగతా వీళ్ళిద్దరు మాత్రం మార్నింగ్ షేర్ చేసుకోండి ఎఫర్మేషన్స్ తో సహా. సో వీళ్ళు ఇప్పుడే ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. స్వప్న మేడం అన్మ్యూట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వేస్టేజ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వాయిస్ క్లియర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కళ్యాణి మేడం 15 days లోనే జూమ్ క్లాసెస్ చెప్పింది అంటే చాలా ఎక్సలెంట్ మేడం. చాలా బాగా చెప్పింది మేడం. అందులో 3 products గురించి చెప్పింది. అందులో మేడం నేను 2 products వాడుతున్నాను, శతావారి మ్యాక్ అండ్ ఇంకోటి స్పిరులినా. మొన్న సార్ చెప్పినందుకు స్పిరులినా తీసుకొచ్చుకొని వాడుతున్నాను మేడం. అదైతే ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్. అది వేసుకోగానే 1/2 hour లేదా 1 hour కి మేడం నాకు అంతకుముందు నిద్ర సరిగా పట్టకపోయేది. నైట్ టైంలో ఏమైనా డిస్టర్బెన్స్ అయినా కానీ లైట్ వేసినా కానీ తొందరగా మెలకు వచ్చేది. మళ్ళీ 1 hour వరకు నాకు అసలు నిద్ర కంటిన్యూషన్ గా కరెక్ట్ గా పట్టకపోయేది. ఎర్లీ మార్నింగ్ లేవాలంటే మేడం కొంచెం కష్టమయ్యేది. స్పిరులినా టాబ్లెట్స్ 3 days నుండి యూజ్ చేస్తున్నా మేడం. నిద్ర మాత్రం సూపర్ గా వస్తుంది, హెల్దీగా కూడా ఉంటున్నా మేడం. అది చాలా కనెక్ట్ అయింది మేడం నాకు. ఇంకొకటి శతావారి మ్యాక్స్ కూడా మేడం ఉమెన్స్ కి 100 రకాలుగా యూజ్ అయ్యేది అంటే శతావారి మ్యాక్స్ మేడం. ఈ 2 నేను ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా, చాలా చాలా బాగున్నాయి మేడం. ఇంకొకటి మేడం ఈ ఛాంపియన్ గురించి సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. వాయిస్ క్లియరా మేడం? క్లియర్ మేడం. కంటిన్యూ. ఓకే మేడం. మీరు చెప్పినది డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా చాలా బాగుంది మేడం. కాకపోతే డేట్స్ మేడం చిన్న సజెషన్ అంటే నా తరఫున రిక్వెస్ట్ మేడం. షూర్ మేడం. 2016 ఇప్పుడు 1910 కొన్ని ఇయర్స్ కానీ కొన్ని డేట్స్ కానీ చెప్పారు కదా మేడం. అంటే నేను నోట్స్ చేసుకునేటప్పుడు మేడం నాకు కొంచెం టైం సరిపోలేదు. అలాంటి డేట్స్ 1కి 2 సార్లు కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్ గా రాసుకోవడానికైనా మాకు వినడానికైనా ఛాన్స్ ఉంటది కావచ్చు అని నా ఆలోచన మేడం. నేను ఇవి రెండు మిస్టేక్ చేసుకున్నాను మేడం, అందుకే మెసేజ్ లో మిస్టేక్ గా చెప్పాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్ మేడం. నేను 1కి 2 మేడం, అందులో ఇవి 2 మిస్టేక్ గా రాసుకున్నాను, మిగతా అన్ని క్లియర్ గా ఉన్నాయి మేడం. అందుకోసం ఫస్ట్ మేడం అది మేడం మేడం చేసి మేడం మీరు చెప్పే ప్రతి సలహాని మేము స్వీకరిస్తాం, కరెక్షన్ చేసుకుంటాం. మేడం శ్రీమృతి గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, క్లియర్ మేడం. నా నెక్స్ట్ టైం తప్పకుండా రిపీట్ చేస్తాను మేడం. 2 times కాకపోతే 3 times అయినా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏ లేకుండా ఓన్లీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ దే తీసుకుంటాను టాపిక్. నెక్స్ట్ టైం రిపీటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొక చిన్న సజెషన్ మేడం. మేడం అంటే ఇప్పుడు ఒక టాపిక్ చెప్పినప్పుడు 1 నిమిషం రాసుకోవడానికి టైం వచ్చే విధంగా
మేడం ఒక్క ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఇస్తే రాసుకునే వాళ్ళకి కూడా బాగుంటదని చిన్న రిక్వెస్ట్ మేడం. అంతే, కొంచెం టైం పడుతుంది కదా రాసుకోవడం. ఎస్ సారీ అనుకోవద్దు, ఈ మేడం ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని ఈ రకంగా మాట్లాడుతుంది అని. మేడం మీరు పూర్తిగా విన్నారు కాబట్టి మీకు డౌట్స్ వచ్చినాయి.